హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రామవత్. ఎస్, మీరు బ్యాక్ స్క్రీన్లో చూడొచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాలు అని చెప్పేసి. ఎస్, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంటుందా, ఎప్పుడెప్పుడు June 4th వస్తుందా అని చెప్పేసి అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికంటే ముందుగా కూడా ఈ ఎగ్జిట్ పోల్ గురించి, ఇవాళ వెలువడే ఎగ్జిట్ పోల్ గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా సంస్థలు చాలా రకాలుగా ప్రెడిక్షన్స్ చేసి, సర్వేలు చేసి వాళ్ళ ఎగ్జిట్ పోల్ అందిస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేపీ సార్. సో ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎక్కువగా మెజారిటీ రాబోతుంది, అంటే ఏ పార్టీ గెలవబోతుంది, అంటే ఎందుకు గెలబోతుంది, అంటే చాలా వరకు ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఇలాంటి అనేక అంశాలు ప్రస్తుతం మనం కేపీ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. అండ్ సార్ ఏమంటారు సార్, ఎలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాజకీయాలు అంటేనే తెలిసిందే, చాలా వాడివేడిగా ఉంటుంది ఆ రాజకీయం అన్నది. ఏమంటారు? సో ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూటమి గెలుపొందేటటువంటి అవకాశాలు అయితే విస్తృతంగా కూటమి డెఫినెట్గా. అదేంటి, ఇప్పుడు జగన్ గారు ఆయన కంప్లీట్గా సంక్షేమం మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ప్రతి సభలోనూ జగన్ గారు చెప్తున్న మాట కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు చెప్తున్న మాట, మేము ప్రతి ఇంటికి ఎంతో కొంత సంక్షేమం ఇచ్చాం. అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, లేకపోతే పెన్షన్ ఇవ్వడం కావచ్చు, ఇలా చేయూత కావచ్చు, ఆటో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ ప్రతిదీ మేము ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ధి చేకూరింది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమో కూటమి గెలుస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఏంటి సార్ అసలు? ఒకసారి మీరు నాకు పంపించిన డాక్ ఒకసారి చూద్దాము. ఇది మీరు పంపించిన డాక్ ఇదేనా సార్? ఏంటి అసలు ఎన్డీఏ కూటమికి, ఓసారి ఇటు తిరగండి, ఇటు పర్లేదు. ఇండియా కూటమికి వచ్చేసి ఇండియా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 120-130 ఇచ్చారు. ఏ లెక్కన ఇన్ని సీట్లు వస్తాయి? ఏంటంటే ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన, ఎందుకంటే మనకి ఎకానమీలో ఇంక్లూజివ్ గ్రోత్ అనే పదం ఉపయోగిస్తాం. వీళ్ళకి పదం తెలిసినా తెలియకపోయినా ఈ ఆంధ్ర పీపుల్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేటటువంటి కాన్సెప్ట్ని విస్తృతంగా పాటిస్తుంటారు. ఎందుకంటే ఓన్లీ డెవలప్మెంట్ చేసి సంక్షేమం ఇవ్వకపోయినా తిరస్కరిస్తారు, ఓన్లీ సంక్షేమం చేసి డెవలప్మెంట్ లేకపోయినా తిరస్కరిస్తారు. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది చెప్పేది ఏంటి అంటే, ఒకవైపు డెవలప్మెంట్ ఉండాలి, ఇంకోవైపు సంక్షేమం కూడా ఉండాలి. అభివృద్ధి ద్వారా సాధించినటువంటి ఫలితాలు చిట్ట చివరి ఉన్నవాడికి, అట్టడుగున ఉన్నవాడికి చేరుకోవాలి. కేవలం గవర్నమెంట్ అప్పులు చేసి చిట్ట చివరిన అట్టడుగున ఉండే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన డెవలప్మెంట్ లేకపోతే దాన్ని ప్రజలు అంగీకరించరు. మీరు ప్రజలకి డబ్బులు ఇచ్చి పిల్లలు చదివించుకోమని చెప్పి అమ్మఒడి కార్యక్రమం కింద చదివించిన తర్వాత మరి ఆ పిల్లలు ఉద్యోగాలు చేయాలి కదా. ఉద్యోగాలు చేయడానికి పరిశ్రమలు నడవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడవాలంటే కరెంట్ ఏది, మరి కరెంట్ వరకు వెళ్ళాలంటే అగ్రికల్చర్ ఏది, వీటిని కూడా ప్రాజెక్టులు కావాలి, ప్రాజెక్టులు లేవు, ఏది పూర్తిగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. సో డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం, ఈ రెండింటికి ఎవరైతే సమప్రాధాన్యతనిస్తారో ఆంధ్ర ప్రజలు వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి ఈ అంశాల నేపథ్యంలో గవర్నమెంట్ ఓన్లీ సంక్షేమం అని చెప్పినప్పటికీ కూడా రెండోది మిస్ అయింది. కాబట్టి అభివృద్ధి అనేది మిస్ అయింది. సో అది ప్రజలు చాలా ఎక్కువ శాతం మంది ప్రజలు దాన్ని కోరుకున్నారు. అభివృద్ధిని సంక్షేమం రెండు కోరుకుంటారు. ఈ రెండింటికి ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళని మళ్ళీ ఎన్నుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మొత్తం సంక్షేమం మీద డిపెండ్ అయిన వైఎస్ఆర్సీపీకి కేవలం 40 నుండి 50 వరకు మాత్రమే సీట్స్ రాబోతున్నాయి, అంతేనా సార్? అంతే. అంటే ఈ 40-50 సీట్లు ఇచ్చేది కూడా ఎవరంటే వైఎస్ఆర్సీపీ యొక్క హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఓకే, హార్డ్ కోర్ ఫ్యాన్స్. సో వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు జనరల్ న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓటేసే అవకాశం, న్యూట్రల్ పబ్లిక్ వేయరు, వాళ్ళే కీలకం యాక్చువల్లీ. సో టఫ్ ఫైట్ 10 సీట్లు అన్నారు. 10 సీట్లు మాత్రమే. కొన్ని నియోజకవర్గాలు అంటే అటు ఇటు ఊగిసలాడే నియోజకవర్గాలు 10 ఉన్నాయి. ఈ 10 ఇటన్నా ఆడవచ్చు, ఇటన్నా ఆడవచ్చు, ఇద్దరికి కూడా ఆడవచ్చు, ఎవరికన్నా ఆడవచ్చు. అండ్ ఇంకోటి మీరు మెన్షన్ చేశారు ఇందులో వచ్చేసి ఫస్ట్ మీరు మెన్షన్ చేసి జనసేన
కలిసి రావడం టీడీపీ పార్టీకి అతిపెద్ద ప్లస్ అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఏ రకంగా అది ప్లస్ అయిండొచ్చు సార్? జనసేన ఎలక్షన్స్ ఈసారి చూసినప్పుడు ఇది టీడీపీ లేకపోతే ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ. రియల్లీ? సో రీజన్ ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా మీరు చూసినప్పుడు గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసింది, వైసీపీ ఎక్కువ ఫోకస్ చేసింది, ఆ ప్రజల్లో మీడియాలో ఎక్కువ మాట్లాడుకున్నది ఏ నియోజకవర్గం గురించి? పిఠాపురం నియోజకవర్గం. అండ్ అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ని ఓడించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ పోరాటం జరిగింది. అంతే తప్ప రాష్ట్రంలో ఎన్నికలు గెలవాలి లేకపోతే అధికారాన్ని స్థాపించాలనే లక్ష్యం అయితే నాకు ఎక్కడ కనపడలేదు. ఓవరాల్గా వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది మాత్రమే నాకు కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ జనసేన పార్టీ అనే దానికి అస్తిత్వం అనేది మన పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది అతిపెద్ద ఫ్యాక్టర్. సో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కారణంగా ఏమవుతుందంటే టోటల్గా అనేక రకాలుగా ఈ ఎలక్షన్స్ అనేవి పవన్ కళ్యాణ్ వల్ల ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ మేడ్ ద యంగ్ పీపుల్ టు పార్టిసిపేట్ మోర్ ఇన్ ది పాలిటిక్స్. రాజకీయాల్లో మొదటిసారిగా ఎక్కువ మంది రావడానికి కారణమయ్యారు. ఈవెన్ ఈ న్యూ ఓటర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేయగలిగారు. అండ్ అంతేకాకుండా హలో ఏపీ బై బై అనే ఒక యాంథమ్ ని ఒక స్లోగన్ ని ఒక యాంథమ్ లా పబ్లిక్ లోకి తీసుకెళ్ళారు. లాస్ట్ టైం ఎలాగైతే బాయ్ బాయ్ బాబు అనేది బాబాయ్ బాబు బాబాయ్ పప్పు అయ్యే స్లోగన్ లాస్ట్ టైం బాగా వెళ్ళింది, ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈసారి ఇది ఒక యాంథమ్ లాగా వెళ్ళింది, హలో ఏపీ బై బై వైసీపీ అని. అండ్ మరొకటి ఏంటి అంటే ఈ కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇప్పుడు సపోజ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మన పవన్ కళ్యాణ్ చాలా విస్తృతంగా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి ఫండమెంటల్ గా పబ్లిక్ లో తెలియదు, దాని మీద అవగాహన కల్పించకుండా చేశారు. అండ్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి అని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఒక సభలో ఆయన చెప్పారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ల్యాండ్ మీద చేసే యాక్ట్ అని. అదే మీనింగ్. సో దానికి అర్థం లేదు కదా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంది? ఆల్మోస్ట్ నువ్వు కనుక నీ ల్యాండ్ నువ్వు క్లెయిమ్ చేసుకోకపోతే గవర్నమెంట్ లాగేసుకుంటే లేకపోతే అది ఎవరు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకి అనేటటువంటి ఒక అంశాన్ని ఒక నెరేటివ్ ని ఈ పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్ లో దీన్ని భలే ఎన్కాష్ చేసుకున్నారు సార్. ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేయడంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించారు. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ సపోర్ట్ ఇవ్వడం కూడా కలిసి వచ్చే అంశమే అన్నారు. ఏ రకంగా బీజేపీ సపోర్ట్ ఇవ్వడం వల్ల కలిసి వస్తుంది? ఇప్పుడు కేంద్రం మనం ఒప్పుకుపోయినా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుని అధికారంలో ఉన్న వాళ్ళకో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకో వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. సో కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసి ఇలా అధికారం కోల్పోయినటువంటి సంఘటనలు చూసాం. ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. తెలంగాణ కూడా ఓ రకంగా కేసీఆర్ గారు మోదీ గారికి ఆపోజిట్ గా వెళ్ళడం మైనసే అలాంటిదే. కరెక్ట్, ఎగ్జాక్ట్ గా. సో కాబట్టి కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే ప్రయోజనమే తప్ప నష్టం లేదు. ఎందుకంటే బీజేపీకి ఓట్లు వచ్చినాయా లేకపోతే సీట్లు వచ్చినాయా అనేది సంబంధం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అండ్ మళ్ళీ బీజేపీ అధికారంలో వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడం మంచిది, కానీ శత్రుత్వం పెట్టుకోవడం మూర్ఖత్వం. సో ఇది డైరెక్ట్ గా నీకు సీట్లు తీసుకురాలేకపోయినా ఓట్లు తీసుకురాలేకపోయినా బట్ దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ని మాత్రం బీజేపీ క్రియేట్ చేయగలదు. సో అది కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ వైఎస్ జగన్ పై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి, ముఖ్యంగా ఉద్యోగాలు, కన్స్ట్రక్షన్ పై ఆధారపడిన కుటుంబాలు, నిరుద్యోగులు, మందుబాబులు, నిత్యావసర ధరలు పెరగడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఉద్యోగులు మెయిన్ అసలు మనం తెలంగాణ ఎలక్షన్ని ముఖ చిత్రాన్ని మార్చింది ఇక్కడున్న నిరుద్యోగులు. సో ఇక్కడ కూడా ఈ రెండు, ఏది నిరుద్యోగులు ఒకటి, ఉద్యోగులు ఒకటి, వీళ్ళు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారా? ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఏ ఎలక్షన్స్ అయినా ఇప్పుడు సుమారుగా సపోజ్ ఒక మనకి 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు అనుకోండి, అంటే అదర్ దెన్ ఈ సచివాలయం తప్ప మిగతా వాళ్ళందరూ కలిసి ఒక 10 లక్షలు ఉన్నారు అనుకోండి. ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ఉద్యోగికి సంబంధించి 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అంటే ఆ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏవైతే చెప్తాడో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఫాలో అవుతారు 99% కేసెస్. సో 10 × 4
40 లక్షల మంది 40 లక్షల మంది ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు, అవే ఓట్లు. అది పెద్ద ఓటు బ్యాంక్. అండ్ వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా చెప్పగలుగుతారు అది మాకు ఉద్యోగాలు వచ్చినా వేస్ట్, ఎందుకంటే నెల నెల మాకు సరిగ్గా జీతాలు రావట్లేదు, టైమ్స్ జీతాలు ఇంక్రిమెంట్లు కావచ్చు, దీనికన్నా మించి అది ఏది పెన్షన్ సిస్టమ్. ఆ పెన్షన్ సిస్టమ్ ని ఏదైతే ప్రామిస్ చేయడం జరిగిందో సిపిఎస్ రద్దు అన్నారు, ఆ సిపిఎస్ రద్దునే పక్కన పెట్టేశారు. దానికి వ్యతిరేకంగా ఎంత ఉద్యమం చేశారో కూడా మనం చూసాం. ఇక తర్వాత ఈ ఉద్యోగులు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు నిరుద్యోగులు. సో ఆ నిరుద్యోగులు మళ్ళీ ఏమైనా ఎగ్జామ్ రాద్దామంటే ఎగ్జామ్స్ నిర్వహించడానికి సరైన పరిస్థితి లేదు. అండ్ ఒక క్యాలెండర్ కూడా ఇవ్వాలి, అంటే ఏ క్యాలెండర్ పేరు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. ఆ క్యాలెండర్ ఇచ్చారు, కానీ ఇచ్చిన సంవత్సరంలో మొదటి సంవత్సరంలో 2019లో ఇచ్చినప్పుడు మొత్తం గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 35 ఉద్యోగాలు వేశారు. ఓన్లీ 35. దాంతో మొత్తం నిరుద్యోగులంతా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు ఎన్నుకున్నది ఈ ప్రభుత్వాన్ని అనే ఒక అసంతృప్తిలోకి వెళ్ళిపోయి చదవడం మానేశారు. అప్పటి నుండి వాళ్ళ మీద ఉన్న అసంతృప్తి కంటిన్యూ అవుతుంది. సో అలాగే ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగులు నిరుద్యోగులు ఇద్దరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల్లో కొంత రాడికలిజం ఉంటుంది. ఎందుకంటే అసంతృప్తి, పేరెంట్స్ తిడుతూ ఉంటారు, ఉద్యోగం లేకుండా ఉన్నాం అన్నట్టుగా పేరెంట్స్ తిడుతూ ఉంటారు. ఈ అసంతృప్తి కారణంగా ఒక రెబల్ ఫీలింగ్ అనేది వాళ్ళలో ఉంటుంది. ఈ రెబల్స్ ఏం చేస్తారంటే ఉన్న సిస్టమ్ ని మార్చాలని కోరుకుంటారు. అంటే కొత్త సిస్టమ్ వస్తే మాకు ఏదో ప్రయోజనం వస్తుంది, అది వచ్చినా రాకపోయినా వాళ్ళ ఫీలింగ్ మాత్రం అలా ఉంటుంది. కాబట్టి ఈ రెబల్ యాటిట్యూడ్ కారణంగా నిరుద్యోగుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రస్తుత వ్యవస్థను మార్చి కొత్త వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇక కన్స్ట్రక్షన్ పై ఆధారపడిన కుటుంబాలు. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చాలా మట్టుకు ఆగిపోయింది. ఒకటి ఏపీ మొత్తం మీద ఒక ఫ్యాక్టర్ ఏంటంటే దీనికి ఇసుక రేట్లు పెరగడం ఒకటి, అండ్ రెండోది గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. ఈ కన్స్ట్రక్షన్ రంగం మెరుగుపడాలంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. కొత్త నగరాలని కొత్త టౌన్స్ ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు? ఆల్మోస్ట్ 30 జిల్లాలు పైగా ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక టౌన్ ఉంటుంది, హెడ్ క్వార్టర్ ఉంటుంది. ప్రతి హెడ్ క్వార్టర్ ని డెవలప్ చేసుకుంటా వెళ్ళాలి. కన్స్ట్రక్షన్ రంగం అనేది బాగా విపరీతంగా అభివృద్ధి చేయాలి. రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి కదా, 20-30 ప్రతి టౌన్ లోనూ కనీసం ఒక 20 గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా చాలా దీని మీదే డిపెండ్ అయి ఉంది. ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్ మీద రియల్ ఎస్టేట్ మొత్తం ఆధారపడి ఉంది. రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ మనం భూములు కొనడం అమ్మడం కాదు. భూములు ఒక పార్ట్ మాత్రం, కన్స్ట్రక్షన్ ఇంకో పార్ట్. తర్వాత మనం ఇల్లు కట్టుకుంటాం, తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంటీరియర్ చేయించుకుంటాం, అవి కూడా పరిగణలోకి వస్తాయి. సో ప్రతి అంశం కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. వీళ్ళు ఈవెన్ వైరింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇవన్నీ దీనికి టైల్స్ కావచ్చు, అంశాలన్నీ కూడా అన్ని ఓకే. సో వీళ్ళు కూడా వ్యతిరేకం. మెయిన్ నిత్యావసర ధరలు పెరగడం, ఇది ఓవరాల్ గా నిత్యావసర ధరలు పెరగడం అనేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఆదాయం లేకపోవడం, నిరుద్యోగులు ఓవరాల్ గా ఆదాయం లేకపోవడం వల్ల డిమాండ్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోతుందో మరి ఉన్న వస్తువులు ఏం చేసుకోవాలి? అండ్ ఓవరాల్ గా ఏమవుతుందంటే వస్తువుల ధరలు పెరగడం జరుగుతుంది. ప్రొడక్షన్ లేనప్పుడు ధరలు పెరుగుతూ ఉంటాయి పరిస్థితి. తర్వాత మందుబాబు 70% ఏపీ గురించి ఏదన్నా టాపిక్ వస్తే దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. రైట్, బూమ్ బీర్లు అంట, ఆంధ్ర గోల్డ్, వీటి గురించి ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు నవరత్నాల స్కీమ్ లో ఒకటేంటి, మద్యపాన నిషేధం దశల వారీగా అంచెలంచెలుగా రద్దు చేస్తా ఉన్నారు. ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అసలు ఈ ప్రామిస్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే 1994-97 మధ్య కాలంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం అమలు చేశారు, కానీ అది వరస్ట్ గా ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఆ అనుభవం నేపథ్యంలో అయినా సరే ఈ కాన్సెప్ట్ అసలు ముందుకు తీసుకురాకుండా ఉండాల్సి, ముందుకు తీసుకొచ్చి దీన్ని రద్దు చేస్తాం అనే పేరుతో ముందుగా ఈ వైన్ షాపుల టైమింగ్స్ తగ్గించారు, బార్ల టైమింగ్లు తగ్గించారు. తర్వాత ఏమో 70% రేట్లు పెంచేశారు. సో ఈ 70% రేట్లు పెంచడంతో ఏమైంది, ఉన్న ఆదాయాన్ని కూడా దీని మీదే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కన్జంప్షన్ చేయని వాళ్ళు మాక్సిమం ఉంటే ఒక 10%. అంటే మిగతా 90% మంది సోషల్ ప్రాసెస్ లోనూ ఇంకో రకంగా రెగ్యులర్ హ్యాబిట్ గాను కంపల్సరీగా తాగుతారు. మరి తాగినప్పుడు ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి ఒక బాటిల్ రేపటికి వెళ్ళేటప్పటికి అది 700 రూపాయలు అవుతుంది. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం అనేది ప్రాబ్లం అవుతుంది, కష్టతరమే. కనుక వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే దీనిపై పైగా దీని మీద టీడీపీ వాళ్ళు నరేటివ్ కూడా తీసుకెళ్లారు. ఏమని, మీకు
కుటుంబం మొత్తానికి ₹1,00,000 ఇచ్చి ఇలాంటి రేట్లు పెంచడం ద్వారా 10 లక్షలు గవర్నమెంట్ లాగేసుకుంటుంది, రిటర్న్ తీసుకుంటే రూపాయి ఇచ్చి ₹100 రిటర్న్ తీసుకుంటుందనే ఈ స్లోగన్ కూడా బాగా వెళ్ళింది. ఈ స్టేట్మెంట్ బాగా తీసుకెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసరి ఇందులో ఒక్క రాజధాని కూడా లేకుండా చేయడం, ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటారు సార్. అంటే 3 క్యాపిటల్స్ అన్నారు కదా, 3 క్యాపిటల్స్ అనేది ఇప్పుడు ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటారు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ అనేది ఈ క్యాపిటల్ సిటీ. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏపీ వాళ్ళని చాలా మందిని అడిగాను క్వశ్చన్, మీ స్టేట్ క్యాపిటల్ ఏంటి? సింపుల్ క్వశ్చన్, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్. అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేక తడబడ్డారు. అది గబుక్కున ఇది అమరావతి అనాలా, వైజాగ్ అనాలా, ఇటువంటి తడబడ్డారు. ఫండమెంటల్ గా అమరావతి క్యాపిటల్, కానీ ఎవరికి దాని మీద గుర్తే లేదు. 3 రాజధానులు తయారు చేస్తారు, అంత 3 ఒకటి కూడా తయారు కాలేదు. సో కాబట్టి ఒక మనిషికి పేరు ఎలాగైతే ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక స్టేట్కి క్యాపిటల్ అనేది ఐడెంటిటీని ప్లస్ క్యాపిటల్. ఈ ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్న క్యాపిటల్ ఈసారి ఎలా అయిందంటే సార్, ఆత్మాభిమానంతో కూడుకున్నదిలా అయిపోయింది. ఇప్పుడు టీడీపీ ఆ నెరేటివ్ ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈవెన్ పక్క రాష్ట్రాల్లో కూడా చాలా మంది హేళన చేశారు దీన్ని, మీ స్టేట్ క్యాపిటల్ ఎదురా అని. ఆ మీమ్స్ చాలా వచ్చాయి. సో ఈ 3 క్యాపిటల్స్ అనేది ముందుకెళ్ళకపోవడం అనేది కూడా అతి పెద్ద మైనస్. ఒక రాజధాని కూడా లేకుండా చేయడం. నెక్స్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అయిపోయింది. ఇది అయిపోతే సార్ ఇప్పుడు ఇది మెయిన్ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనస్ పాయింట్స్. ఇప్పుడు మనం టీడీపీ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు ఒకసారి మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. అంటే ఎందుకు 40 నుండి 45కే పరిమితం కాబోతుంది అన్నది ఇప్పుడు ఈ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఎదుర్కోవడంలో విఫలం అవ్వడం. నిజంగా అది విఫలమైందంటారు సార్. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా రకాలుగా తిప్పికొట్టారు కదా, అది జనాల్లో దాని పాజిటివ్ వైపుగా వెళ్ళలేదా? ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎంత యాంటీ ఒపీనియన్ అయితే టీడీపీ క్రియేట్ చేయగలిగిందో అంత బలంగా దాన్ని ఎదుర్కోవడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో ఫండమెంటల్ డెఫినేషనే ఆ చట్టం తయారు చేసిన వాళ్ళకి తెలియదు. మోర్ ఓవర్ సీఎం బొమ్మ ప్రతి చోట కనపడేటట్టుగా చేయడం అది అంటే అది నా ల్యాండా లేకపోతే ముఖ్యమంత్రి ల్యాండా? పాస్బుక్ మీద జగన్ గారి బొమ్మ, సరిహద్దు రాళ్ళ మీద జగన్ గారి బొమ్మ, ప్రతి చోట ఆయన ఫోటో ఉంటుంది. అంటే అప్పుడు ఎవడైనా వచ్చి ఇది ఎవరి ల్యాండ్ అంటే ఆయన ల్యాండ్ అంటారు, కానీ అసలైన ఓనర్ ల్యాండ్ అయితే అంటారు. అప్పుడు ఆ మధ్య ఎలక్షన్ మూమెంట్ లో చాలా చర్చల్లోకి వచ్చింది, నా పాస్బుక్ మీద మా తాతలు ఇచ్చిన పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఎందుకని చాలా వైరల్ అయింది ఆ మధ్య. సో జనాల్లో అది చాలా మైనస్ అయిందంటారు సార్. అంటే పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో ఏంది అన్నది ఎలా తీసుకెళ్ళింది అంటే ఈ ల్యాండ్ ఫైనల్ గా జగన్ గారికి ఇచ్చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ లాక్కుంటది, మీకు హక్కు ఉండదు. గవర్నమెంట్ కూడా కాదు, డైరెక్ట్ గా జగన్ వ్యక్తిగత ఆస్తి అయిపోతుంది అన్నట్టుగా తీసుకెళ్ళింది. సో గవర్నమెంట్ కి సంబంధించిన అధికార ముద్ర ఏదైతే ఉంటుందో ఆ ముద్ర ఉండాలి, అంతే తప్ప ఒక 5 ఏళ్ళు పనిచేసి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి ఫోటో ఉండకూడదు. ఇదేమి రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. సో రాచరికంలో అయితే రాజు తన ముఖాన్ని ముద్రల మీద వేయించుకున్నాడంటే అది అర్థం ఉంటుంది, అంతే తప్ప ప్రజాస్వామ్యంలో నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా, ప్రజల్లో ఎంత పాపులారిటీ ఉన్నా మ్యాక్సిమం ఒక 5 ఏళ్ళు లేకపోతే ఇంకొక 5 ఏళ్ళు, మరో 5 ఏళ్ళు అంతే. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళ చేతుల్లో గెలవాలి. కాబట్టి అధికారం నీ చేతిలో ఉన్నంత మాత్రాన అది శాశ్వతం కాదు. కాబట్టి ప్రజలు దీన్ని అంగీకరించలేకపోయారు, ఇటువంటి ఒక రాచరికపు పద్ధతులను అంగీకరించలేకపోయారు. నెక్స్ట్ వచ్చి మేనిఫెస్టోలో కొత్తదనం లేకపోవడం, ఇది కూడా చాలా పెద్ద మైనస్. ఈ ఎలక్షన్ మేనిఫెస్టో అనేది కేవలం ఇంక్రిమెంటల్ మేనిఫెస్టో, అంటే ఇన్నోవేటివ్ కాదు. ఇన్నోవేటివ్ అంటే కొత్తదనం చూపించడం. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్నాలు అనే స్కీమ్ తోటి ఇన్నోవేటివ్గా అంటే కొత్తదనం తోటి ముందుకు వచ్చారు. ఇప్పుడు 2024 ఎలక్షన్కి వచ్చాక ఇంక్రిమెంటల్గా మాత్రమే లేదు, ఇన్నోవేషన్స్ లేవు. అంటే ఇంక్రిమెంటల్ అంటే ఇప్పుడు ఇచ్చేదాన్ని ఒక 10% పెంచుతాం అనే పద్ధతిలో మాత్రమే వెళ్ళారు తప్ప
కొత్తదనం అంటే ఏం చూపించలేకపోయారు. అది చాలా పెద్ద మైనస్. మేనిఫెస్టోలో కొత్తదనం లేకపోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద మైనస్. అప్పుడే ఏ రోజైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారో అప్పుడే చాలా ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా మంది దీని మీద అసంతృప్తితోనే ఉన్నారు సార్, మేనిఫెస్టోలో కొత్తదనం లేకపోవడం వల్ల. నెక్స్ట్ పై స్థాయి నాయకుల మీద ద్వేషం, లైక్ కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్. నిజంగా వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు జనాల్ని ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటారా? వీళ్ళ ప్రెస్ మీట్లు ఎంటర్టైన్ చేసింది. వాళ్ళు మాట్లాడే బూతులు కానీ తిట్లు కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ప్రజలు చూసారు తప్ప, అంటే రాను రాను ఇది బోర్ కొట్టేసింది. ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్గా ఒకే ప్యాటర్న్లో ఒకే జోనరాలో వీళ్ళ సినిమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు బోర్ కొట్టేసింది. అండ్ ఇప్పుడు సపోజ్ రోజానే ఆవిడే స్వయంగా చెప్పింది, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నాకు వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి కింద లోయర్ లెవెల్లో ఉండే వాళ్ళ పట్ల ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి వీళ్ళ మీద గణనీయంగా కనపడుతుంది. సో వీళ్ళు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి మైనస్ అయ్యింది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, ఈయన వచ్చేసి ఆ గుడ్డు కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చు, ఇప్పుడే గుడ్డు పెట్టింది ఇంకా పొదగాలి అని చెప్పి. అది ఎంత ట్రోల్ అయిందంటే నిజంగా ఈయన ఒక మంత్రినేనా అన్న రీతిలో ట్రోల్ అయింది ఆ స్టేజ్లో. ఇట్లా అంబటి రాంబాబు, ఈయన సంజన సుకన్య అనే ఒక ఆడియో లీక్ తోటి ఈయన చాలా ట్రోల్ అయ్యారు. అది ఇంపాక్ట్ వైఎస్ఆర్సీపీ మీద పడింది. ఈ రోజా గురించి మీరు ఆల్రెడీ చెప్పారు, కొడాలి నాని గారి గురించి మనం చెప్పక్కర్లేదు, ఆయన గురించి ఈవెన్ చాలా నెగిటివ్గానే స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరి ఇక నిరుద్యోగులకు భరోసా ఇవ్వకపోవడం. అంటే ఇప్పుడు తెలంగాణ ఎక్స్పీరియన్స్ చూసాను సరే, ఈ ఆంధ్రాలో ఈ 6 నెలల్లో కనీసం కొన్ని లెసన్స్ నేర్చుకునేది ఉండేది. తెలంగాణలో నిరుద్యోగులు ఒక ప్రభుత్వాన్ని మార్చేశారు. అవును, నిరుద్యోగుల ప్రభావంతో ప్రభుత్వం తలకిందులైపోయింది. ఈ అనుభవాన్ని చూసి కనీసం నోటిఫికేషన్లు ఇచ్చారు, గ్రూప్ 2, గ్రూప్ 1 లేకపోతే ఎస్ఐ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ అవి నామమాత్రంగా మాత్రమే. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ అనుకుంటే 90 పోస్టులు ఇచ్చారు. అండ్ పోరాటం చేస్తే గ్రూప్ 2లో ఒక 700 పోస్టుల వరకు ఇచ్చారు. అంతే తప్ప రెగ్యులర్గా ఏదైతే యాన్యువల్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు యూపీఎస్సీ లాగా, అలాంటి ఒక యాన్యువల్ క్యాలెండర్ని తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇచ్చిన మొదటి క్యాలెండర్ అది నిరుద్యోగుల్ని అసంతృప్తి చేసింది. ఓన్లీ 35 సీట్లతో వేకెన్సీస్తో మాత్రమే ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ. సో అది పెద్ద ఫెయిల్యూర్. నెక్స్ట్ మిగతా 4 ఏళ్ల పాటు ఎలాంటి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేకపోవడం అనేది ఇంకా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అభివృద్ధిపై మాట్లాడకపోవడం. సో మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, అవును, డెవలప్మెంట్ అంటే కేవలం సంక్షేమం మాత్రమే కాదు, దాంట్లో గ్రోత్ కూడా ఉండాలి. సో ఈ గ్రోత్తో కూడినటువంటి సంక్షేమం, ఈ ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సో ఈ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ మాట్లాడుకున్న దాని ప్రకారము ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అంటే ఈ కూటమికి వచ్చేసి 120-130 రాబోతుంది. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ 40-50కి పరిమితం కాబోతుంది. టఫ్ ఫైట్ వచ్చేసి 10 స్థానాల్లో ఉండబోతుంది. ఇది మ్యాక్సిమం ఇప్పుడు రాబోయే 4వ తారీఖు ఈవినింగ్ కల్లా ఇదే రాబోతుందని చెప్పేసి సార్ అయితే కొంచెం ధీమాగా ఉన్నారు. చూద్దాం మరి 4వ తారీఖు సాయంత్రానికల్లా అసలైన రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇవన్నీ జస్ట్ ఎగ్జిట్ పోల్ మాత్రమే, కొన్ని సర్వే సంస్థలు కావచ్చు, లేకపోతే కొన్ని సర్వేల ఆధారంగా చెప్పిన సీట్లు స్థానాలు కావచ్చు. ఇది అసలైంది 4వ తారీఖు వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఎగ్జిట్ పోల్, థ్యాంక్ యూ.